నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్త ఏడాది ప్రజలందరికీ శుభకరం కావాలి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. శ్రీ పరాభవనామ నూతన సంవత్సరం ప్రజలందరికీ శుభకరం కావాలని, తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రగతి పథంలో ముందుకు సాగాలని శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆకాంక్షించారు. నూతన తెలుగు సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీ 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 బలుసులమ్మ వారిని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామదేవత శ్రీ బలుసులమ్మ వారి జాతర మహోత్సవంలో ఈ సంవత్సరం ఉగాది పండుగ ప్రత్యేక శోభను సంతరించుకుందని అన్నారు. 12 సంవత్సరాల తర్వాత ఈ జాతర నిర్వహించే మహాభాగ్యాన్ని అమ్మవారు కల్పించారని, ప్రతి ఒక్కరూ జాతరలో పాల్గొని బలుసులమ్మ వారి ఆశీస్సులు పొందాలని కోరారు. ప్రభుత్వాలు మారినా, అధికారంలో ఎవరు ఉన్నా జాతర నిర్విఘ్నంగా కొనసాగాలని అన్నారు. 40 సంవత్సరాల తర్వాత మొదటిసారి తాను మున్సిపల్ చైర్మన్గా ఉన్న సమయంలో జాతర నిర్వహించామని, మరలా ఇప్పుడు నిర్వహించే అవకాశం అమ్మవారు కల్పించారని అన్నారు. జాతరకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువ నాయకులు పొలిశెట్టి రాజేష్, చేపల రమేష్, మద్దాల మణికుమార్, కసిరెడ్డి మధులత, వాడపల్లి సుబ్బరాజు, పైబోయిన వెంకటరామయ్య, గడ్డం నాని, సురేష్ తదితరులు పాల్గొన్నారు. త్ర్యంబకే దేవి బలుసులమ్మ నమోస్తుతే. ఈ ఉగాది అత్యంత అనుకూలంగా మన ఏ పనులైతే ప్రారంభించామో ఆ పనులు దేవకోస వితారమోమా దిశామ ఆయమం యజ్ఞమస్మినోమా బృహస్పతిర్దేవాః పాం యజమానన్యర్థాత్ బృహ్విజానో మహిషః సర్వైకం సదస్మిన హవే ప్రహోతః పురుక్ష. హలో ఈ పరాభనామ సంవత్సర శుభాకాంక్షలు ఈ రాష్ట్ర ప్రజలందరికీ, తాడేపూడి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం మీ అందరికీ ఆయుష్ని, ఆరోగ్యాన్ని, అదేవిధంగా ఐశ్వర్యాన్ని, సుఖ సంతోషాలని ఇవ్వాలని చెప్పి నేను అమ్మవారిని కోరుకున్నాను. అదేవిధంగా పాలకులు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, అధికారులు బాగుండాలి, అందరూ సంయుక్తంగా కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కాంక్షతో జాతర కార్యక్రమాన్ని మనం తలపెట్టాం. మరి పెద్ద ఎత్తున దీనికి అందరూ కూడా సహకరించారు. మరి జాతర నభూతో నా భవిష్యత్తు అన్నట్టుగా జరుగుతూ ఉందని చెప్పి అన్ని చోట్ల అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఇది జరగడానికి కారణం మీరే. అమ్మవారి దయతో ఆవిడ జరిపించుకుంటుంది. 12 సంవత్సరాల తర్వాత మనకు అవకాశం వచ్చింది. ఈ జాతరని ఇంకా మరింత గొప్పగా చేసే అవకాశం మరొక 5 సంవత్సరాల్లో మళ్ళీ జాతర జరుపుకోవాలనే ఆకాంక్షతో మనం ఉండాలి. ఏ ప్రభుత్వాలైనా ఉండొచ్చు, ఏ రాజకీయ పార్టీలైనా ఉండొచ్చు, కానీ అమ్మవారి జాతరను మాత్రం వాయిదా వేయకండి. ఈ తాడేపూడి బాగుండాలంటే అమ్మవారు బాగుండాలి. మన గ్రామదేవత ఆవిడ. మనం పెళ్లి చేసుకుంటే గ్రామదేవత గుడికి వచ్చి మరి సెలవిండి పానకాలు పోసుకుని ఆవిడ ఆశీస్సులతో మనం పెళ్లి చేసుకుంటాం. అలాంటి గ్రామదేవత నిర్లక్ష్యానికి గురైన తర్వాత 40 సంవత్సరాల తర్వాత మనం ఒకసారి జాతర చేసాం 2014. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత ఈరోజు మన జాతర చేసే అవకాశం అమ్మవారు మనకు కల్పించింది. దీంట్లో అందరూ భాగస్వాములు అయ్యి మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్పినవన్నీ కూడా మనం ఆచరిస్తూ ఈ 10 రోజులు కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి మీ అందరూ అశేష జనం అందరూ కూడా వస్తూ ఉన్నారు. వారందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా ఈ సహకరించిన దాతలు అందరూ కూడా వారికి కూడా మరి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బలుసులమ్మ తల్లి.